చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. భూమి ఆకాశము దేవుడు కలుగు చేసినప్పుడు మాట సెలవిచ్చాడట. ఆ సెలవు ఇవ్వగానే ప్రతిదీ కూడా దాని స్థానములో ఏవి కలగాలో అది మాట కలుగు చేసింది. ఈరోజు మన చేతున్న లేఖనాలు, మనం వింటున్న మాట, దేవుని మాట సేమ్ అంతే సామర్థ్యం కలిగిందని మర్చిపోకండి. ఈ ఉదయం ఇప్పుడే దేవుని మాటని విడుదల చేస్తున్నాను. ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థత. ఇప్పుడే ఆ క్యాన్సర్ని పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. గొడ్రాలతనం పూర్తిగా పోవునుగా కేస్తున్నాము. దురాత్మ నీకు ఆ ఇంట్లో వీల్లేదు, ఉండడానికి వీల్లేదు. దేవుని సేవకు నేను గద్దిస్తున్నాను. బ్లాక్ మ్యాజిక్ ఏదైనా, ఎలాంటి చీడ సిల్లంగి పెట్టే ఏ ఆత్మలైనా, ఎటువంటి చోటు నుంచి ఈ గృహం పైన చెలరేగుతున్న ప్రతిదీ కూడా యేసు నామమున ఇప్పుడే నీ అధికారం, నీ పైన అధికారంతో మాట్లాడుతున్నాను. విడిచిపో. ఆ గృహంలో నువ్వు ఉండడానికి వీలేదు. దేవుని ప్రజల పైన నీకు హక్కు లేదు. దేవుని కోపం నీపైకి వచ్చును గాక, దేవుని అగ్ని నీపైకి వచ్చును గాక. నీవు నరకంలో వేయబడ్డానికి పిలువబడ్డావు, గుర్తుపెట్టుకో. నీ ప్రజలు సమాధానంతో నింపబడును గాక. సంగమా, ఎక్కడ మీరు ఆగిపోయారో అక్కడి నుంచి దేవుడు తన నూతన ప్రారంభిస్తున్నాడు. కారణం దేవుని మాట బలమైంది. చూడండి, మీకు మాట చెప్తాను. దేవుడు వెలుగు కమ్మని పలకగానే ఆయన పలికిన మాట ఎంత బలమైందంటే ఆ మాట వెలుగును తీసుకొచ్చేసింది. అందుకనే మనం యూజువల్గా చాలాసార్లు డబ్బు దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే డబ్బుకి ఎంత బలం ఉందంటే వస్తువులను తేగలదు. మనం ఒక 10,000 తీసుకుని వెళ్ళి వాషింగ్ మిషన్ షాప్కి వెళ్ళాలనుకోండి, ఆ 10,000 చూడగానే వాడు ఆ షాప్ కీపర్ లేకపోతే ఆ షాప్లో వ్యక్తి మనకు ఆ వస్తువుని ఇస్తాడు. అలా ఫోన్ మొబైల్ షాప్కి వెళ్తే మొబైల్ మనకు డబ్బులు ఇస్తే ఇస్తారు. అలా డబ్బుకున్న బలం అది. డబ్బు ఈ భూమి మీద ఏదైనా కొనగలుగుతాం. అంతకన్నా బలమైంది దేవుని మాట. దేవుడు డబ్బు ఎలా అయితే ఏదైనా కొనగలదు, అలా దేవుని మాట దేన్నైనా సృష్టించగలదు. ఈ మధ్యకాలంలో పెరాలసిస్ వచ్చిందేమో, మీ మంచం పట్టేశారేమో. ఇప్పుడే ప్రతి నరమ, ప్రతి మజిల్ సెట్ అయిపోను గాక. యేసు నామమున సెట్ అయిపోయిస్తున్నాము. బి హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. బి హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వా, నా పైన దేవుని శక్తి బలంగా ఉన్నది నాకు అర్థమవుతుంది. ఏదైనా స్వస్థత గురించి, మైగ్రేన్తో బాధపడుతున్నా, తలనొప్పితో బాధపడుతున్నా మీ గురించి దేవుడు ప్రార్థన చేయమని కోరుతున్నాను. ఇప్పుడే యేసు నామములో ఆ మైగ్రేన్ తలనొప్పి నుంచి బయటికి రా. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ బాధపడుతున్నవారు యేసు నామమున ఇప్పుడే బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తుంది. యేసు నామమున బయటికి రా. థైరాయిడ్ సమస్య బయటికి రా. బీ ఫ్రీడ్. నెమ్మది కలిగి ఉంటావు. రక్తస్రావపు రోగంతో బాధపడుతున్న నీ గురించి దేవుడు ప్రార్థన చేయమని కోరుతున్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ బీ హీల్డ్. బీ హీల్డ్. 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఒక్క మారుగలగా రక్తదానం కట్టబడింది. లేఖనాలు మాట్లాడుతుంది. లేఖనాలు మాట్లాడుతున్న విషయాలకు మనం ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు మాట్లాడడానికి. ఆ విషయం లేఖనాలు చెప్తుంటే దేవుడు సంఘానికి చెప్పాలని ఇష్టపడుతున్నాడు. వా, మీ బిడ్డ అబ్నార్మల్గా ఉన్నాడేమో, యేసు నామమున బ్రెయిన్ మెచ్యూరిటీ కలుగునుగాక. ఏ అవయవాలు ఇంకా మెచ్యూర్ అవ్వలేదు, అవన్నీ మెచ్యూర్ అవునుగాక. ఓ థ్యాంక్ యూ జీసస్. మీ జీవితంలో బలమైన కార్యాలు దేవుడు జరిగిస్తారు. సగం వినాలి ఒక మాట. మనం ఇంకా పాపులు అనుకున్నప్పుడు ఏ విషయాన్ని కూడా మనం పొందుకోలేకపోతాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. నేను పాపిని, నేను చేసిన చెడు పనుల వల్ల నేను పరిస్థితి అనుభవిస్తున్నాను. ఈ విషయాలు నిజమే. ఈ విషయాలన్నీ పక్కకు దోసని చెప్పాలి. ఇంతకుముందు మనం పాపులే, కానీ ఇప్పుడు మనం ప్రభు నమ్ముతున్నందుకు నీతిమంతులే. కనుక ఈ నీతిని బట్టి ప్రభు మనల్ని స్వస్థపరచుచున్నాడు.
నీతిని బట్టి ప్రతి వాగ్దానం నెరవేర్చబడుతుంది మన జీవితంలో. సో కృంగిపోకుండా చెప్పాలి, నేను స్వస్థపరచబడుతున్నాను. ద లార్డ్ ఈస్ హీలింగ్ మీ. దేవుడు నన్ను స్వస్థపరచుచున్నాడు. దేవుడు నాకు సంపూర్ణమైన బలం ఇచ్చాడు. మీరు వెళ్ళండి, హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకోండి, ప్రభు నేను స్వస్థపరిచి ఉన్నాడు. లెటర్స్ మాకు చెప్పండి, ప్రభు మిమ్మల్ని ఎలా తాకాడో, ఎలా బలపరిచాడో. ఏ ఉదయం నాకు అనిపిస్తుంది, వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో మీకు తెలియకుండా ఏ రోగం అయితే లోపల ఉందో మీకు అనిపిస్తుందేమో, నాకు బీపీ వచ్చేస్తుందేమో, షుగర్ వచ్చేస్తుందేమో, లేకపోతే ఏదైనా కిడ్నీ సమస్యలు వచ్చేస్తేమో, లేదా ఇంకోటి లోపల ఏదైనా ఏ సెల్స్ అయితే మరణానికి, ఏ సెల్స్ అయితే లోపల రోగానికి ప్రారంభమయ్యి అవన్నీ కూడా యేసు నామములో చచ్చిపో లోపల. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అన్నీ కూడా మట్టుమయమైపో. బ్రతికే సెల్స్, బలమిచ్చే సెల్స్ పుట్టునుగా వేసిన బి హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఏదైనా కళ్ళు మూసుకున్నట్టయితే మీ గురించి ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని నీతిమంతులను పిలుచుకోమంటున్నాడు, పాపిని పిలవమని చెప్పట్లేదు. మీ ఉద్యోగంలో పనిచేయబోతున్నాడు, మీ వ్యాపారంలో పనిచేయబోతుంది. ఎవరైతే ఉద్యోగం గురించి ఆశపడితే ఆగిపోయారో దేవుడు కాస్త సమయం తీసుకొచ్చేమో కానీ పర్ఫెక్ట్ ఉద్యోగం మీకు ఇస్తున్నాడు. పెండ్లి గురించి ఆశపడుతున్న మీ జీవితంలో దేవుడు పర్ఫెక్ట్ మ్యాచ్ ఇవ్వబోతున్నాడు. కంగారు పడకూడదు. కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాలి, పెండ్లి గురించి సిద్ధపడాలి. పెండ్లంటే మన ఆలోచన ప్రకారం దూకేయడం కాదు. పెళ్ళంటే ఆశపడి మీ కోరికను తీర్చుకోవడం కాదు. పెళ్ళంటే సిద్ధపడాలి. దేవా నన్ను సిద్ధపరచు, నేను పెళ్లి చేసుకొని ఆ పెళ్ళిలో ఉన్న ప్రతి ఆలోచన, అంటే నీవు ఎలాంటి విషయాలు కూడా నన్ను తీసుకెళ్ళి నేను సిద్ధపడి ఉన్నాను, నీ చిత్తమని చెప్పాలి. ఆ చిత్తం ప్రకారం మనం ముందుకు వెళ్ళాలి. దేవుడు నీకు మంచి బిడ్డను ఇవ్వబోతున్నాడు, మంచి కార్యాలు జరగబోతున్నాయి. కళ్ళు మూసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. ఈ ప్రత్యేకమైన సమయం నీ బిడ్డలందరినీ స్వస్థపరుచుందుకు నీకు స్తోత్రాలు. జరగలేని ప్రతిదీ కూడా వారి జీవితంలో జరిగించినందుకు నీకు వందనాలు. యేసు నామమున నూతనమైన కార్యాలు నీ బిడ్డలు జరుగును గాక. స్వస్థతలు, విడుదలలో కార్యాలు యేసు నామములో అధికమైపోవును గాక. నీ కార్యాలతో నీ బిడ్డలు నింపి నడిపించబడినట్లుగా ఈ ఉదయాన్ని నీ కార్యం జరిగించమని అడుగుతాను. యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. కన్నీరు తుడిచేవాడు మన దేవుడు, తన బుడ్డీలో మన కన్నీరు దాచుకునేవాడు మన దేవుడు. నెమ్మది కలిగి ఉందాం. ప్రభు రాకడ సమీపంగా ఉంది, సిద్ధపడదాం. God bless you. See you tomorrow.